హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, లాస్ట్ ఇయర్ మా పాప బర్త్డే వీడియో అయితే నేను షేర్ చేశాను కదా. సో మళ్ళీ చూడగానే ఒక 1 year అయిపోయింది. ఇప్పుడు నా పాప సెకండ్ బర్త్డే వస్తుంది. అది కూడా ఈ బర్త్డే చాలా స్పెషల్. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు వస్తుంది. సో మార్నింగ్ వరలక్ష్మి వ్రతం అండ్ ఈవినింగ్ పాప బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో లాస్ట్ వీకే ఆల్రెడీ షాపింగ్ చేశాను నేను పాప బర్త్డేకి, వరలక్ష్మి వ్రతంకి. సో అన్నీ కూడా ఇన్ బడ్జెట్లో చేశాను. ఎందుకంటే మొన్న 10 days బ్యాక్ ఫంక్షన్కి ఆల్రెడీ చాలా షాపింగ్ చేశానని చెప్పి అన్నీ కూడా మంచి బడ్జెట్లోనే చేశాను. సో ఆ వీడియో మీద షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను మా పాపది ఫ్రాక్ తీసుకున్నాను. సో థీమ్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ థీమ్కి సెట్ అవుతుందని చెప్పి ఇలా తీసుకున్నాను. యాక్చువల్గా ఫుల్ స్కై బ్లూ చూసాను, బట్ దొరకలేదు. పాప సైజులో దొరకలేదు, అన్నీ పెద్దవాళ్ళకు ఉంది అని చెప్పి ఈ ఫ్రాక్ అయితే నేను తీసుకున్నాను. వైట్ అండ్ స్కై బ్లూ చాలా క్యూట్గా ఉంది. సో నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను అనమాట ఈ ఫ్రాక్. బ్యాక్ చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. సో దీనికి హైలైట్ వచ్చేసి ఈ ఫ్లవరే. ఇది నచ్చి ఇలా ఫ్లవర్ వచ్చింది కదా. సో ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. షూస్ కూడా తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా పార్టీ వేర్కి సరిపోయే షూస్ చూసాను నేను. అవి గిక్కర్ టైప్ వస్తాయి కదా, అవి కూడా చూసాను. అవి అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుండే, బట్ అవి తర్వాత మనం యూజ్ చేయలేము. ఓన్లీ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడే యూజ్ చేయడానికి వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఇవి అయితే అలా జీన్స్ పైకి అలా బయటకు వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. సో ఇది కొంచెం లావెండర్లో వచ్చింది, స్కై బ్లూ రాలేదు. ఇందులో స్కై బ్లూ లేకుండే యాక్చువల్గా. సరే అని చెప్పి ఇలా లావెండర్ తీసుకున్నాను. నాకు చాలా నచ్చి చూడగానే. కొంచెం ఈ షూ మాత్రం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇది వచ్చేసి 1000 rupees. సో నాకైతే 2 జతలు చెప్పులు వస్తాయి 1000 rupeesకి. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి. ఇవి ఇలా వాక్ చేసినప్పుడు లైట్స్ వస్తాయి అన్నమాట. చూడండి, మా పాప చూడగానే ఫుల్ అరిచేసింది నచ్చాయి అని చెప్పి. అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. కొంచెం నాకు ఎక్స్పెన్సివ్ అని అనిపించాయి, బట్ ఓకే, క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు కలర్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గా. సో అండ్ ఫ్రాక్ పైన అంటే ఫ్రాక్ పైన షూస్ వేస్తాను, బట్ దాంతోపాటు నేను సాక్సెస్ కూడా సో మేమైతే ఆ రోజు చేసుకుందాం అనుకుంటున్నాం, బట్ బర్త్డే పూజ రెండు ఎలా మేనేజ్ చేయాలని అర్థం అవ్వట్లేదు. సో నెక్స్ట్ వీకెండ్ చేసుకుందామంటే వీకెండ్ ఇంకొక పూజ ఉందన్నమాట మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో. సో అందుకని చెప్పి మరి సెకండ్ బర్త్డేని ఎందుకు అలా నెక్స్ట్ డే చేయడం, ఆ రోజు చేస్తే అయిపోతుంది కదా, మంచి రోజు వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా డిసైడ్ అవ్వలేదు సండే చేయాలా ఫ్రైడే చేయాలా అనేది. సో ఫస్ట్ అయితే డ్రెస్ అయితే తీసేసుకున్నాను నేను. ఎక్కువ బడ్జెట్లో అయితే తీసుకోలేదు, ఎందుకంటే 10 days బ్యాకే కదా మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉందని చెప్పి ఫుల్ షాపింగ్ చేసాము. సో ఇవైతే డ్రెస్ పైకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ స్కై బ్లూలోనే తీసుకున్నాను. షూస్ ఒకటే స్కై బ్లూ దొరుకుంటే బాగుంటుంది, బట్ దొరకలేదు. సో ఇది పాప షాపింగ్. అండ్ షాపింగ్కి వెళ్ళి ఇంకా నేనైతే ఏదో ఒక షాపింగ్ చేసుకోకుండా రాను కదా, అందుకని నేను ఒక శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది ముద్ర డిజైనర్స్. లాస్ట్ టైం మా సిస్టర్ అందరికీ తీసుకున్నారు కదా, అక్కడికే వెళ్ళి ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇది అమ్మవారికి అని తీసుకున్నాను, అమ్మవారికి కడదామని చెప్పి. సో మెరూన్ అంటే జామున్ కలర్ అంటారు కదా, జామున్ కలర్కి ఇలా పింక్ బార్డర్ వచ్చిందనమాట. సో చూడండి కలర్ ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది, అందుకని చెప్పి తీసుకున్నాను. డిజైన్ కూడా ఇలా మ్యాంగోస్ వచ్చాయన్నమాట. సో ఇది అండ్ దీంతో పాటు నేను ఈ శారీ ఒకటి తీసుకున్నాను. ఇది ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం నేను కట్టుకోవడానికి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మా హస్బెండ్ తీసుకున్నారు అనమాట నా కోసం. సో ఇది ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేయబట్టే పీకోఫాల్ చేయించాను. బ్లౌజ్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేయడానికి కానీ బ్లౌజ్ కట్ చేశాను. బ్లౌజ్ ఇలా సెల్ఫే వచ్చిందనమాట. సో చాలా బాగుంది కలర్, అంటే గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ కాపర్ కలర్ రెండు మిక్స్ అయ్యి వచ్చిందనమాట. సో మా వారు ఆన్లైన్లో ఆర్డర్ చేశారు, అది కూడా 3 days బ్యాకే వచ్చింది. సో పీకోఫాల్ చేయించి అడిగి పెట్టుకున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అది కాకుండా మా అత్తయ్యకి శారీ నచ్చిందని చెప్పి తీసుకున్న కాటన్ శారీ. పూజ రోజు నార్మల్గా మార్నింగ్ వంటలు అవి చేస్తున్నప్పుడు కట్టుకోవడానికి అని చెప్పి ఇది తీసుకున్నాను. కలర్ కూడా బాగుందని చెప్పి. సో అది కాకుండా ఇది కూడా నేను పాప ఫ్రాక్ కొన్నప్పుడు ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను. సారీ చెన్నై కదా, సౌత్ ఇండియాలో పాప ఫ్రాక్ తీసుకున్న వెంటనే కిందకు వచ్చినప్పుడు ఇది మా హస్బెండ్ చూసి బాగుంది కలర్, లైట్ కలర్ బాగుంది తీసుకో అని చెప్పి అన్నారు. అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది మొత్తం పిస్తా గ్రీన్కి ఇలా కాపర్ అండ్ గోల్డ్ బార్డర్ వచ్చిందనమాట. సో డిఫరెంట్గా అనిపించింది డిజైన్.
కలర్ కూడా. సో ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, 1000 రూపీస్కి వచ్చింది శారీ నాకు. చాలా బాగుంది చూడండి. ఫైనల్గా ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇందులో ఏదైనా శారీ కాస్ట్ కావాలంటే మెన్షన్ చేయండి. సో నేను నెక్స్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అండ్ మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, పూజ మేము ఎలా చేసుకున్నాం మొత్తం కూడా నేను వీడియో అయితే మీతో షేర్ చేశాను. సో తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.